నమస్తే వెల్కమ్ టు సిటీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ ధర్మ పరిపాలన కోసం శ్రీకృష్ణుడు పాండవుల పక్షాన నిలిచిన మాదిరిగా రామగుండం అభివృద్ధికి ప్రజలంతా తనకు అండగా నిలవాలన్న రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ కార్మికుల హక్కులు సంక్షేమం సింగరేణి భవిష్యత్తు కోసం కాంగ్రెస్ పార్టీ ఐఎన్టీయూసీ కృషి చేస్తుంది. ఐఎన్టీయూసీ సెంట్రల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ధర్మపురి వెల్లడి. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం 2 ఇంగ్లాండ్ గని మేనేజర్కు సంతకాలతో కూడిన వినతి పత్రం అందించిన సిఐటియు. శ్రీ మురళీకృష్ణ ఆలయంలో జరిగిన శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో పాల్గొన్న రామగుండం ఎమ్మెల్యే సతీమణి మనాలి ఠాకూర్. పాటకు పుట్టినరోజు మధుప్రియ గానం ప్రియం మధురం. ఆడపిల్ల పిల్లనమ్మ నేను ఆడపిల్లనమ్మ అనే పాడిన పాటతో ప్రఖ్యాతి గడించి తెలుగు ప్రజల గుండెల్లో పదికంగా స్థానం పొందిన ప్రముఖ గాయని. గోదావరిఖని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్. ధర్మ పరిపాలన కోసం శ్రీకృష్ణుడు పాండవుల పక్షాన నిలిచిన మాదిరిగానే రామగుండం అభివృద్ధికి ప్రజలంతా తనకు అండగా నిలవాలని రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ కోరారు. శ్రీకృష్ణాష్టమి సందర్భంగా రామగుండం కార్పొరేషన్ యాదవ సంఘ ఆధ్వర్యంలో గోదావరిఖని యాదవ సంఘ భవనంలో సోమవారం శ్రీకృష్ణుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. యాదవ సంఘం అధ్యక్ష కార్యదర్శులు సభ్యులు సంఘం నాయకులు సతీ సమేతంగా పూజలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ పాల్గొని శ్రీకృష్ణుడి పూజా కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ ధర్మ పరిపాలన కోసం శ్రీకృష్ణుడు చేసిన యుద్ధం మాదిరిగా రామగుండం ప్రాంతానికి పూర్వ వైభవం తీసుకురావడానికి అభివృద్ధికి ఆటంకంగా నిలిచే వారితో పోరాటం చేస్తానని తెలిపారు. శ్రీకృష్ణుని ఆశీస్సులు రామగుండం ప్రాంత ప్రజలపై ఉండాలని కోరుకున్నారు. సందర్భంగా యాదవ బంధువులతో కలిసి వారి యొక్క సంఘ కార్యాలయంలో పెద్ద ఎత్తున శ్రీకృష్ణాష్టమి జన్మాష్టమి సందర్భంగా ఉత్సవాలు నిర్వహించే కార్యక్రమం ఈ యొక్క పరంపరగా నిరంతరం చేస్తున్నటువంటి కార్యక్రమం. మరి ఈరోజు దీంట్లో భాగస్వాములతో యాదవ బంధుమిత్రులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఆ శ్రీకృష్ణుడి చల్లని చూపు ఈ రాష్ట్రం మీద ప్రత్యేకంగా రామగుండం నియోజకవర్గంలో ఈ ప్రాంతంలో ప్రతి ఒక్కరు కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ఆ దేవుని కోరుతూ ఈ నగరాభివృద్ధికి చేస్తున్న ప్రయత్నం పూర్తిగా పూర్వవైభవం తీసుకురావాలని చేస్తున్న ప్రయత్నంలో ప్రతి అందరూ సహకరించాలని నేను చేస్తున్న కార్యక్రమానికి మరి ఆ శ్రీకృష్ణుడి యొక్క ఆశీర్వాదం మరి ఉండాలని ఆ దేవదేవుడిని ప్రార్థిస్తూ ఈరోజు జరగబోయేటువంటి అన్ని ప్రాంతాల్లో ఉట్లు కొట్టే కార్యక్రమం నడుస్తారు. బ్రహ్మాండంగా అన్ని పల్లె ప్రాంతాలు నడుస్తారు. అందరూ కూడా ఉత్సాహంగా మరి అలా అన్నిటికీ అతీతంగా అందరం కలిసి ఆ శ్రీకృష్ణుడిని మరి వారిని ప్రార్థిస్తూ చేసుకునే కార్యక్రమం వారు చేస్తున్నటువంటి ఒక మంచి కార్యక్రమాన్ని గుర్తు చేస్తూ చేసుకునే కార్యక్రమంలో అందరూ కూడా భాగస్వాములు కావాలని ప్రశాంతంగా ఆనందంగా ఈ రోజు అంతా గడపాలని మీ అందరూ కూడా కోరుతున్నాను. రామగుండం కార్పొరేషన్ యాదవ సంఘం అధ్యక్షులు పాతిపల్లి రవి యాదవ్, గోపు ఐలయ్య యాదవ్ మాట్లాడుతూ శ్రీకృష్ణుడు ధర్మం వైపు నిలబడి దుష్ట శిక్షణ చేస్తూ అధర్మాన్ని ఓడించడానికి నిలబడ్డారని తెలిపారు. యాదవుల ఇష్ట దైవమైన శ్రీకృష్ణాష్టమి రోజున శ్రీకృష్ణుడు జన్మదిన వేడుకలను యాదవ సంఘం ఘనంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈరోజు శ్రీకృష్ణ భగవంతుడి జన్మాష్టమి వేడుకలు గోదావరిఖని పట్టణంలోని యాదవ సంఘం ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఆ భగవంతుని జన్మాష్టమి దినం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర యాదవ సోదరులకు తెలంగాణ ప్రజలందరికీ మరి స్థానిక రామగుండం ప్రజలందరికీ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. నిజంగా
మరి భగవంతునికెళ్ళ భగవంతుడు యావత్ ప్రపంచంలో అందరి వాడిగా కుల మతాలకు అతీతంగా ఆ భగవంతుని పూజిస్తారు కాబట్టి శ్రీకృష్ణ భగవంతుడు ఎవరైతే పూజిస్తారో వాళ్ళకు అష్టైశ్వర్యం కలిగే విధంగా సుఖ సంతోషాలు ఉండాలని ఆ భగవంతుని శ్రీకృష్ణ భగవంతుని జన్మదిన సందర్భంగా వేడుకుంటున్నాం. రామగుండం నగర యాదవ సంఘం ఆధ్వర్యంలో కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించినాం. అలాగే ఈ ప్రపంచానికి ధర్మాన్ని బోధించినటువంటి విశ్వగురువు శ్రీకృష్ణ భగవానుడు ఈ ప్రపంచం ధర్మం వైపు నిలబడాలని, అలాగే సుఖశాంతులతో శాంతియుత మార్గాన్ని అవలంబించాలని, వీలైతే దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేసే విధంగా తన యొక్క ఆలోచన విధానాన్ని ఈ యొక్క ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఆచరించవలసిందిగా కోరుతున్నాం. ఇంకా ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సతీమణి మనాలి ఠాకూర్, పెద్దపల్లి ఏసీపీ గజ్జి కృష్ణ యాదవ్, గోదావరిఖని వన్ టౌన్ సీఏ ఇంద్రసేనారెడ్డి, కార్పొరేటర్ అడ్డాల స్వరూపరామస్వామి, యాదవ సంఘం ప్రధాన కార్యదర్శి మెండె లింగయ్య యాదవ్, కాల్వ లింగస్వామి, బోయిని మల్లేశం, కొమ్ము చందు, ఆవుల రాజేష్, సమ్మయ్య, బొంతల రాజేష్, వజ్జ రాజన్న తదితరులు పాల్గొన్నారు. కార్మికుల హక్కులు, సంక్షేమం, సింగరేణి భవిష్యత్తు కోసం కాంగ్రెస్ పార్టీ ఐఎన్టీయూసీ కృషి చేస్తుందని ఐఎన్టీయూసీ సెంట్రల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ధర్మపురి తెలిపారు. జీడీకే2 ఇంగ్లాండ్ గన్పై ఐఎన్టీయూసీ వైస్ ప్రెసిడెంట్ కచ్చకాయల సదానందం సోమవారం ఏర్పాటు చేసిన గేట్ మీటింగ్లో ధర్మపురి పాల్గొని మాట్లాడుతూ ఏఐటీయూసీ యూనియన్కి కార్మికుల మీద ప్రేమ లేదని, వారికి కేవలం అధికారం కోసమే తాపత్రయపడుతున్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నాటి నుండి సింగరేణికి మంచి రోజులు వచ్చాయని జనక్ ప్రసాద్ ఆధ్వర్యంలో నైని బ్లాక్, తాడిచెల్ర బొగ్గు బ్లాకు ప్రభుత్వంతో మాట్లాడి సింగరేణి భవిష్యత్తును మరింత పెంచారన్నారు. ఏఐటీయూసీ ఇప్పుడు రాజకీయ జోక్యం అంటూ మాట్లాడుతున్నారని, ముఖ్యమంత్రి మంత్రులతో కలిసి సిఐండ్ఎండీని కలిసింది ఇవ్వరని ప్రశ్నించారు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వం అంటకాగి పనులు చేయించుకుని ఏఐటీయూసీ సిపిఐ నాయకత్వం రాజకీయ జోక్యం గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. సింగరేణి ప్రైవేటీకరణపై కాంగ్రెస్ పార్టీ ఐఎన్టీయూసీ యూనియన్ పూర్తి స్థాయిలో వ్యతిరేకించి ప్రైవేటీకరణ అడ్డుకుంటుందని అన్నారు. ఏఐటీయూసీ బ్లాక్మెయిల్ రాజకీయాలకు ఎవరూ భయపడొద్దని, కార్మిక వర్గానికి కష్టకాలంలో ఎల్లవేళలా ఐఎన్టీయూసీ మీ తరపు నుండి కొట్లాడుతుందని తెలిపారు. చాలా ప్రమాదకర పరిస్థితులు ఉన్నాయి 10 స్థలాలలో. 2Aలో ఆ ఓబి ఒత్తిడికి పెరిగి పిల్లర్లు కుంగి బాటమ్ ఈవింగ్ వస్తూ ఉంది. మీ దగ్గర 3Cలో 30 లెవెలు 30.5 లెవెలు జంక్షన్లు కూలుతూ ఉన్నాయి. మరి దీనికి బాధ్యుడు ఎవడు? గెలిచిన కార్మిక సంఘం అని చెప్పుకునేబడే వాళ్ళు ఆ బావిలోకి దిగి ఇక్కడ ఏం జరుగుతూ ఉంది, ఇది కార్మికులకు ప్రమాదమా, దీన్ని మీరు ఇక్కడికి సంబంధించిన జీఎం గారిని కానీ డైరెక్టర్ గారిని నిలదీసిన పరిస్థితులు ఉన్నాయా అని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ 49వ జంక్షన్ కూలింది, 40 జంక్షన్ కూలింది. మొన్న జరిగిన దాన్ని స్టవింగ్ చేసి దాని పక్కన జంక్షన్ కూడా కూలే పరిస్థితి ఉన్నది. మీరేమన్నా సేఫ్టీ పర్ఫార్మెన్స్లో కార్మికుల ప్రాణాలు రక్షించుకోవాలి, కార్మికుల ప్రాణాలు విలువైనవి, వారి పరిస్థితి ఏంది అని ఉన్నాడు. ఒకరోజు జరిగింది అన్న అధికార పత్రం రాలేదే అంటాను, కానీ 8 నెలల నుంచి మీరు సేఫ్టీ కమిటీలో పోతాను, మైన్స్ కమిటీలో పోతాను, అన్ని అనుభవిస్తాను, మరి మనం పత్రం రాలేదంటాను. మొన్న జరిగిన పోయిన 19వ తారీఖు నాడు వీళ్ళు ప్రాతినిధ్య సంఘంగా ఉండి టీజీబీ కేసు గుర్తింపు సంఘంగా ఉన్నప్పుడు 10 సంవత్సరాలలో 3 సేఫ్టీ ట్రైపార్టైడ్ మీటింగులు మాత్రమే పెట్టారు. మీరు అనవచ్చు మీటింగులు పెడితే వచ్చేది ఏందని. మీటింగులలో అనేక కార్మికుల సమస్యలు పరిష్కారం అయిపోతాయి. సేఫ్టీ లేదని, కార్మికులకు మంచి షూ లేదని, సరి అయిన రక్షణ పరికరాలు లేవని, ఎస్డిఎల్లకు ఎస్డిఎల్స్కు సపోర్ట్ మెన్లకు సంబంధించిన పరికరాలు రావని అనేకమైన చర్చలు జరుగుతాయి. దాని మూలాన పరిష్కారం అవుతాయి. మీ ముఖాలకు ఒక్క మీటింగ్ కూడా పెట్టకపోతుంది. 10 సంవత్సరాలు 3 మీటింగులయ్యా. మేం గెలిచినాక ఇదే 8 నెలల్లో
పోయిన నెల అంటే 5 నెలలనే సేఫ్టీ ట్రైపార్టైట్ మీటింగ్ పోయాం. సమస్యలు పరిష్కారం కాకుంటున్నాయని చెప్పినాం. ఇది ఎందుకు చెప్తున్నానంటే మొన్న ఒక దొంగ సర్క్యులర్ ఇచ్చింది మేనేజ్మెంట్. మరి మీరు గుర్తింపు సంఘమే, ఆ సర్క్యులర్ ఇచ్చేటప్పుడు మీకు తెలియదా? రెడ్ కార్డ్ అని, ఎల్లో కార్డ్ అని, గ్రీన్ కార్డ్ అని ఇచ్చిండ్రు. దానివల్ల 294 మందికి ఆ కార్డుల ద్వారా మెసేజ్లు పంపిండ్రు. భయభ్రాంతులైన ఈఎన్ఎం, ఎలక్ట్రీషియన్, ఫిట్టరు, ఫోర్మెన్లు, మైనింగ్ స్టాఫ్, మరి వాళ్ళు కూడా మన కార్మికులే. ఈ కార్యక్రమంలో ఐఎన్టీసీ సెంట్రల్ సెక్రటరీలు బి పోచయ్య, గడ్డం కృష్ణ, పెంచాల తిరుపతి బ్రాంచ్ కార్యదర్శులు గుండేటి శ్రీనివాస్, బి జగన్మోహన్, ఎన్ సాగర్, యు నాగరాజు, ఏ శ్రీనివాస్, బి అన్వేష్, కోఆర్డినేటర్ బి సాయి కుమార్, స్పోక్స్ పర్సన్ ఓవర్మెన్లు సమ్మయ్య, సత్యనారాయణ, ఎల్ ఆంజనేయులు, టి ఆంజనేయులు, ఫిట్ సెక్రటరీ సిరిపురం నరసయ్య, నాయకులు వెంకట్రామరెడ్డి, రహీం, కె వెంకటస్వామి, ఏ హరీష్, కుమారస్వామి, సారంగపాణి, ఎండి జమీర్, ఎండి ఖాదిర్పాషా, అశోక్, కె నారాయణ, రాజ్ ఠాకూర్, మహేందర్, బొట్టు నరేష్, రవి, రాహుల్, రఘు తదితరులు పాల్గొన్నారు. సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కరించాలంటూ సిఐటియు ఆధ్వర్యంలో సోమవారం జీడీకే 2 ఇంక్లైన్ గని మేనేజర్, సిఐటియు ఆర్చివన్ అధ్యక్ష కార్యదర్శులు ఆరేపల్లి రాజమౌళి, మండే శ్రీనివాసులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మెండి శ్రీనివాస్ మాట్లాడుతూ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఆగస్టు 20 నుంచి 28 వరకు చేపట్టిన దశలవారీ ఆందోళన పోరాటాల్లో భాగంగా 13 డిమాండ్లపై కార్మికుల సంతకాలతో కూడిన వినతి పత్రాలు మేనేజర్కు అందించడం జరిగిందన్నారు. సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు జరిగి 8 నెలలు గడిచిపోయినా కార్మికులు ఏ ఒక్క సమస్య పరిష్కరించలేదని అన్నారు. అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంటు ఎన్నికలు అయిపోయినా కూడా ఇంతవరకు కార్మికుల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం యాజమాన్యంతో గుర్తింపు పొందిన కార్మిక సంఘాలు చర్చించడం లేదని ఆరోపించారు. సింగరేణి యాజమాన్యం సంస్థ గడించిన వార్షిక లాభాల నుంచి లాభాల వాటా ప్రకటింపజేసి జూలై నెలలో ఇప్పిస్తామని చెప్పినా ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే ఎన్నికల ముందు అన్ని కార్మిక సంఘాలు వాగ్దానం మేరకు కార్మికుల సొంతింటి పథకం అమలు, అలవెన్స్పై ఇన్కమ్ ట్యాక్స్ రద్దు, ఎస్ఐండ్పిసి ప్రమోషన్లలో ఇంక్రిమెంట్ ఇవ్వడం, ఈపీ ఆపరేటర్లకు ప్రమోషన్లు కల్పించడం తదితర అనేక దీర్ఘకాలిక సమస్యలు పెండింగ్లో ఉన్నందున సిఐటియు పోరాట శంఖారావం పూరించిందని తెలిపారు. కాంగ్రెస్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో సింగరేణి వ్యాప్తంగా ఆగస్టు 20 నుండి 28 వరకు ఆందోళనలో పోరాటంలో భాగంగా 8 నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు ఏ ఒక్క కార్మికుల సమస్యలు పరిష్కారం కాలేదు. అటు సింగరేణి ఎన్నికలు జరిగినాయి, ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలు జరిగినాయి, కేంద్ర ప్రభుత్వం ఎన్నికలు జరిగినాయి. అయినప్పటికీ ఇప్పటికీ ఏ సమస్య పరిష్కరించకుండా అటు ఐఎన్టీసీ ఏమో ప్రభుత్వ సంఘంగా మారింది, గుర్తింపు పొందిన ఏఐటీసీ ఏమో యజమాన్యాలకు ప్రభుత్వాలకు తొక్కు సంఘంగా మారింది. అందుకనే మేము అడుగుతా ఉన్నాం, సింగరేణి కార్మికుల సమస్యలు 8 నెలల నుంచి పెండింగ్లో ఉన్నాయి. గతంలో మీరు వాగ్దానం చేశారు, సొంతింటి పథకం అమలు చేస్తా అన్నారు, అలవెన్స్లపై ఇన్కమ్ ట్యాక్స్ రద్దు చేస్తామన్నారు. అనేక సమస్యలు ఈరోజు పెండింగ్లో ఉన్నాయి. జూలై నెలల్లోనే సింగరేణికి సంబంధించిన వాస్తవ లాభాలు ప్రకటించి 35% వాటా చెల్లిస్తామన్నారు. ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క సంఘం నోరు మెదపడలేదు. కార్మికుల సమస్యల గురించి కార్మికులు ప్రశ్నిస్తే మాకు గుర్తింపు పత్రం లేదని చెప్తా ఉన్నారు. ఈరోజు సింగరేణిలో ఎన్నికలు జరిగినాయి. అన్ని కార్మిక సంఘాల అభిప్రాయం మేరకు 2 సంవత్సరాలకే గుర్తింపు ఉండాలని చెప్పి ఎన్నికలు జరిగినాయి. ఆ 2 సంవత్సరాల గుర్తింపు పత్రం తీసుకోకుండా మాకు 4 సంవత్సరాలు కావాలని చెప్పి ఏఐటీసీ వెంపర్లాడుతూ ఉన్న పరిస్థితి ఈరోజు ఉంది. కార్మికుల గౌరవాన్ని కానీ కార్మికుల ఓటింగ్ని కానీ శాతాన్ని తీసుకోకుండా ఇలా ఒక ఎర్ర జెండా పార్టీ అని చెప్పుకున్న ఏఐటీసీ 2 సంవత్సరాల కాల పరిమితితోటి ఎన్నికలు పోవాలని చెప్పి ఆలోచన కూడా కనీస ఇంగిత జ్ఞానం లేకుండా కూడా ఈరోజు 4 సంవత్సరాలు అడుగుతుందంటే కార్మికులను మోసం చేయడమే. ఈరోజు సమస్యలు పరిష్కరించకుండా నిర్వీర్యం చేయడం కోసమే ఈ ప్రయత్నం చేస్తూ ఉన్నారని చెప్పి సింగరేణి కాంగ్రెస్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటి భావించి కార్మికుల సమస్యల మీద ఆగస్టు 20 నుండి 28 వరకు ఆందోళన పోరాటాలు పెద్ద ఎత్తున చేయాలని చెప్పి నిర్ణయించింది. కాబట్టి ఈరోజు అన్ని మైన్స్, అన్ని డిపార్ట్మెంట్లలో వినతి పత్రాలు కార్మికుల సంతకాలతో కూడిన వినతి పత్రాలు అందజేయడం జరుగుతూ ఉన్నది. ఈ కార్యక్రమంలో సిఐటియు ఆర్చివన్ ఉపాధ్యక్షులు ఎస్కే గౌస్, బంగళ రాములు, సిహెచ్ వేణుగోపాల్ రెడ్డి, పి శ్రీనివాసరావు, పి రాజేశ్వరాచారి, ఎం రాజేశ్వరరావు, గని ఫిట్ కార్యదర్శులు ఏ శంకరన్న, ఈద వెంకటేశ్వరరావు, నంది నారాయణ,
అసిస్టెంట్ ఫిట్ కార్యదర్శులు పి సమ్మన్న, సిహెచ్ లక్ష్మణ్, తాళ్ల శ్రీనివాస్, మేదిరి కుమార్, భీమా నాయక్, బొంకూరు సురేష్, శ్రీనివాస్, సంతోష్ కుమార్, బాది రవి, బొద్దుల ఓదేలు, రవి, సుధాకర్ రెడ్డి, డిఎస్ వరప్రసాద్, అక్కపాక సంపత్, పులి ఈశ్వర్ అధిక సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు. సిటీ న్యూస్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. మొట్టమొదటిసారిగా గోదావరికని పట్టణంలో శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయబడును. మా వద్ద స్టార్, ఎరిక్షన్, FHPL, MD ఇండియా, SBI, జనరల్ హెల్త్ కార్డ్, యూనివర్సల్ శాంపో, నివా, మెడియాసిస్ట్, చోలా MS, హెరిటేజ్, గుడ్ హెల్త్ తదితర హెల్త్ కార్డ్స్ పై క్యాష్లెస్ వైద్యం అందించబడును. పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్, చిన్నపిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరికని పట్టణంలో 12 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ 1 పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యంబాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు. విశాల భవనంలో NICU, PICU, ఇంక్యుబేటర్, ఫోటోథెరపీ, నెప్యులైజర్, వార్మర్, సిరంజీ పంప్స్, ల్యాబ్, ఫార్మసీ, AC, నాన్ AC రూమ్లు, జనరల్ వార్డ్స్, విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు. డాక్టర్ సత్యంబాబు MBBS, DCH పాల్స్, పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు, 24 గంటల వైద్య సదుపాయం కలదు. శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్, సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో, ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్, మసీదు ప్రక్కన, లక్ష్మీనగర్, గోదావరికని. 7600004430, 8142789678. బ్యాక్ టు న్యూస్. శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకుని గోదావరికని మార్కండేయ కాలనీలోని శ్రీ మురళీకృష్ణ ఆలయంలో జరిగిన శ్రీకృష్ణ జన్మాష్టమి కార్యక్రమంలో రామగుండం ఎమ్మెల్యే సతీమణి మనాలి ఠాకూర్ పాల్గొన్నారు. ఈ మేరకు శ్రీ మురళీకృష్ణ ఆలయంలో మనాలి ఠాకూర్ ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం స్వామివారి పల్లకి సేవలో పాల్గొని స్వామివారికి పల్లకి మోశారు. ఈ సందర్భంగా మనాలి ఠాకూర్ మాట్లాడుతూ శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఈ ఆలయానికి ఏ అవసరం ఉన్నా శాసనసభ్యులు మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ దృష్టికి తీసుకురావాలని, ఈ ఆలయ సేవలో తాము ఎల్లప్పుడూ ఉంటామని తెలిపారు. మీ అందరికీ మంచి చేసే ఇంద్రా శక్తి రాజ్ ఠాకూర్ గారిని ఇవ్వాలని కోరుతూ అందరి కుటుంబాలలో సుఖశాంతులు ఉండాలని ఆ దేవుణ్ణి కోరుతూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. గోదావరికని ముద్దుబిడ్డ మధుప్రియ పుట్టినరోజు సందర్భంగా మధుప్రియ నాన్న పెద్దింటి మల్లేష్, అమ్మ సుజాత, సోదరి మణులు సుప్రియ, శృతిప్రియలు సోమవారం మధుప్రియకు బర్త్డే కానుకగా మహత్కార్యం చేపట్టారు. జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో పేదింటి పిల్లలకు చేయూతనిచ్చారు. గోదావరికని ఆర్టీసీ బస్ స్టేషన్ సమీపంలోని ప్రగతి నిరాశ్రయ కేంద్రంలో నిస్సహాయులకు బియ్యాన్ని అందించారు. నిరుపేద కుటుంబాలకు చెందిన చిన్నారులకు పాకెట్ మనీ పంపిణీ చేశారు. అలాగే ఖని, స్వతంత్ర చౌక్లో నిరుపేద కుటుంబాలకు చెందిన వృద్ధ మహిళలకు కూడా పాకెట్ మనీ అందించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ మధుప్రియ పుట్టినరోజున దాతృత్వాన్ని అందించడం అభినందనీయమని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో పాటకు ఒక అందాన్ని, ఒక ఉనికిని, ఒక గొప్పతనాన్ని చాటినటువంటి ఒక చిన్నారి, ఒక మాటలు చెప్పాలంటే ఎప్పటికీ చిన్నారే. ఆమె గోదావరికని పుట్టినటువంటి బిడ్డ. ఇక్కడే పుట్టి, ఇక్కడే పెరిగి, ఇక్కడే ఎదిగి కళకు అంకితమైనటువంటి వ్యక్తి ఆమె. ఆమె ఎవరో కాదు, మధుప్రియ. ఆమె గానం చాలా గొప్పగా ఉంటుంది, ఉత్తేజాన్ని ఇస్తుంది, ఉత్సాహాన్ని ఇస్తుంది. ఒక మాటలో చెప్పాలంటే ఈరోజు తెలంగాణ కళామా తల్లికి, ముఖ్యంగా తెలంగాణ కాదు తెలుగు రాష్ట్ర కళామా తల్లికి ఒక మణికిరీటంగా మధుప్రియ ఎదుగుతూ ఉంది. మధుప్రియ అంటే ఎంతోమంది అభిమానులు ఉంటారు, ఎంతోమంది ఫ్యాన్స్ ఉంటారు. ఫౌండేషన్ కార్యనిర్వాహకుడు దయానంద్ గాంధీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో సీనియర్ కళాకారుడు దామరి శంకర్,
పలు పక్షాల బాధ్యులు భూషణ్ గౌడ్, కనకయ్య, పూసల లింగమూర్తి, వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో. ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ 24 గంటలు ఎమర్జెన్సీ సర్వీస్. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. మా వద్ద ఎంఆర్ఐ బ్రెయిన్, ఓల్ స్పెయిన్, ఓల్ అబ్డామిన్, ఎంఆర్సిపి, యూరోగ్రామ్, రేనల్ యాంజియోగ్రామ్, ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మా వద్ద చేయబడును. కాంటాక్ట్ 8886246777 99085552928. కృష్ణా న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరికన్లోని డాక్టర్ ఎండిడిఎం న్యూరో ఫిజిషియన్, మెదడు, వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు. డాక్టర్ ఉమా ధీటి ఎంబీబీఎస్, ఫెలోషిప్ ఇన్ నాన్ ఇన్వెసివ్ కార్డియాలజీ, క్లినికల్ కార్డియాలజిస్ట్, గుండె వైద్య నిపుణురాలు. కృష్ణా న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. బ్యాక్ టు న్యూస్. అనారోగ్యం కారణంగా వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొంది ఆర్థిక సాయం కింద సీఎం సహాయ నిధి అర్హులైన రామగుండం, అంతర్గం, పాలకుర్తి మండలాలకు సంబంధించిన వారికి సోమవారం గోదావరికని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి సహాయ నిధి అర్హులైన వారికి 61,70,000 విలువ గల సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయ నిధి కింద అనారోగ్యంతో వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందిన వారికి 108 మందికి ఆర్థిక సహాయం చెక్కులను అందించామని తెలిపారు. పాలకుర్తి మండలంలో 32 మంది లబ్ధిదారులకు, అంతర్గా మండలంలో 30 మంది లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ చేయడం జరిగిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన దిశగా అడుగులు వేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇతర రాష్ట్రాల కన్నా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధిలో ముందుండే దిశగా తీసుకెళ్తున్నారని అన్నారు. రామగుండం నియోజకవర్గంలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలకు ప్రతి ఒక్కరూ కూడా సహకరించాలని కోరారు. రామగుండం నియోజకవర్గంలో అర్హులైన ప్రతి ఒక్కరికి త్వరలోనే ఇల్లు కూడా ఇస్తామని, ఎవరు కూడా అధైర్యపడకుండా ధైర్యంగా ఉండాలన్నారు. పేదల పక్షాన కోట్లాడే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమని, రైతులకు ఏకకాలంలో 2 లక్షల రూపాయల వరకు పంట రుణమాఫీ చేయడం జరిగిందన్నారు. ఈరోజు ప్రజాస్వామ్య తెలంగాణ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మీ అందరికీ తెలుసు, ఇచ్చిన మాట ప్రకారంగా 6 గ్యారెంటీలు 5 గ్యారెంటీలు పూర్తి చేశాం. రైతు రుణమాఫీ 2 లక్షల రుణమాఫీ కార్యక్రమం నిరంతరం కొనసాగుతా ఉంది. 2 లక్షల రుణమాఫీ కూడా చేసినాం. ఇంకా ఎవరెవరికైతే కొన్ని బ్యాంకుల ద్వారా ఇబ్బంది అవుతా ఉన్నాయో అవన్నీ కూడా ఖచ్చితంగా ఇస్తాం. ఇది మా మాట, ప్రభుత్వం మాట, రాష్ట్ర ముఖ్యమంత్రి గారి మాట. ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టుకుంటే గతంలో నేను ఎమ్మెల్యే అయినాక చూస్తా ఉన్నా, చాలా మంది వస్తా ఉన్నారు. మేము అప్లై చేసి సంవత్సరం అయింది, 2 సంవత్సరాలు అయింది, 3 సంవత్సరాలు అయింది, వస్తలేవు అని చెప్పి అవి రాలేదు. ఆశ్చర్యం అనిపించింది. కానీ ఇది నేను 3వసారి సీఎం రిలీఫ్ ఫండ్లు ఇవ్వడం. ఈరోజు దాదాపుగా 67 లక్షల రూపాయల ఇలా మెడికల్ సంబంధించిన సీఎం రిలీఫ్ ఫండ్ ఇస్తా ఉన్నాం. దాంట్లో రామగుండం మండలానికి సంబంధించి 118, రామగుండం మన కార్పొరేషన్ సంబంధించిన 118 లబ్ధిదారులు అయితే 45 లక్షల రూపాయలు ఒక కార్పొరేషన్లోనే ఇస్తా ఉన్నాం. పాలకుర్తి మండలానికి కానీ 32 మంది లబ్ధిదారులకి 8,76,000 రూపాయలు ఇస్తా ఉన్నాం. అంతర్గాంకి వచ్చేసి 30 లబ్ధిదారులు అయితే 8,02,000 రూపాయలు అంతర్గాంకి ఇస్తా ఉన్నాం. దాంతోపాటు అందరికంటే ఈ రాష్ట్రంలో ఎక్కువ ఎల్ఓసీలు రామగుండం నుంచే ఇప్పగలిగామని చెప్పి అలా గర్వంగా చెప్తా ఉన్నాం. ఈ కార్యక్రమంలో లబ్ధిదారులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, వివిధ విభాగాల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.
ప్రపంచంలోని అత్యంత పేద, అత్యంత బలహీనమైన ప్రజల కోసం మదర్ తెరెసా జీవితకాల అంకిత భావం లెక్కలేనన్ని మిలియన్ల మందికి స్ఫూర్తినిచ్చిందని నియోజకవర్గ ఐక్య స్వచ్ఛంద సంఘాల అధ్యక్షులు మంచిగట్ల దయాకర్, మధ్యల దినేష్, సుద్దాల అనురాజులు పేర్కొన్నారు. మదర్ తెరెసా జన్మదినం సందర్భంగా రామగుండం తబిత ఆశ్రమంలోని మదర్ తెరెసా విగ్రహానికి సోమవారం పూలమాల వేసి నివాళులర్పించి అనంతరం వారు మాట్లాడుతూ ఆగస్టు 26 శాంతి, దయ, సంతోషాలకు ప్రతిరూపమైన మదర్ తెరెసా 114వ జన్మదినోత్సవం అని పేర్కొన్నారు. కలకత్తాలో సెయింట్ తెరెసా అని కూడా పిలుస్తారు. ఆమె అసాధారణమైన అంకిత భావం, త్యాగం ఆమెను మానవతా సేవకు అంతర్జాతీయ చిహ్నంగా మార్చిందని, అన్ని మతాలలోని నిరుపేదలకు ఆమె అందించిన ప్రేమ, కరుణ ఆమెకు 1979లో నోబెల్ శాంతి బహుమతిని సంపాదించి పెట్టిందన్నారు. మదర్ తెరెసా పూర్తిగా పేదలకు విరాళంగా ఇచ్చిందని, వారు పేదలు, వెనుకబడిన వారి పట్ల కరుణతో కూడిన శ్రద్ధకు చిహ్నమని అన్నారు. మదర్ తెరెసా స్ఫూర్తితో నేడు దేశవ్యాప్తంగా అనేకమైనటువంటి స్వచ్ఛంద సంస్థలు ఆవిర్భవించి అట్టడుగు వర్గానికి చెందిన నిరుపేదలు, అన్నార్థులకు, అభాగ్యులకు, నిరాశ్రయులకు దేశవ్యాప్తంగా స్వచ్ఛంద సంఘాలు అండగా నిలుస్తున్నాయని వారన్నారు. అనంతరం ఆశ్రమంలోని పిల్లలందరికీ పండ్లు పంపిణీ చేసి అన్నదానం చేశారు. శ్రావణ మాసం సందర్భంగా శ్రీ షిరిడి సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ గౌతమీనగర్ గోదావరికని దేవస్థానం వారి ఆధ్వర్యంలో సోమవారం అనఘాష్టమి వ్రతం నిర్వహించారు. గౌతమీనగర్ షిరిడి సాయిబాబా ఆలయంలో నిర్వహించిన అనఘాష్టమి వ్రతంలో మహిళలు పాల్గొని వేద పండితుల మంత్రోచ్చరణ నడుమ భక్తి శ్రద్ధలతో వ్రతాన్ని ఆచరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ మినేష్ నారాయణ టండన్, గుమ్మడవెల్లి సురేష్, పేరం రమేష్ బాబు, అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. అనఘాష్టమి వ్రతం అనేటువంటిది సనాతన ధర్మం నుండి కూడా ఉంది. పూర్వకాలంలో ప్రతి ఇంట్లో అందరూ కూడా ఇదే వ్రతం చేసేటువంటి వాడు. కాలక్రమేణా కలికాలం వచ్చేసరికి ఆ వ్రతం కాస్త మరుగున పడిపోయింది. ఆ మరుగున పడిపోయినటువంటి అనఘాష్టమి వ్రతాన్ని ఇప్పుడు ఆధునిక గురువులైనటువంటి అవధూత శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి వారి ఆశీస్సులతో ఆ మరుగున పడిపోయినటువంటి అనఘాష్టమి వ్రతాన్ని తిరిగి వృద్ధిలోకి తీసుకొస్తూ అనేక రకాలైనటువంటి చర్యలు పెట్టి కార్యక్రమాలు జరుపుతూ అనఘా వ్రతాన్ని దేశాల్లో కూడా ఆయన ఇమ్మడింపజేస్తున్నారు. ఎన్నో ప్రపంచ దేశాల్లో కూడా ఈ అనఘాష్టమి వ్రతాన్ని పరిచయం చేస్తూ వాటి యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తూ దాని ఫలితాలను అందరికీ కూడా అనుభవింపజేస్తున్నారు. ఈ అనఘా వ్రతం యొక్క అదృష్టము చాలామంది పొందారు. దాన్ని కూడా స్వామీజీ వారు ఏం చేశారంటే దీనిని అందులకి కూడా ఉపయోగపడాలనేటువంటి అనఘా వ్రతాన్ని బ్రెయిలీ లిపిలోకి మార్చి అంధ విద్యార్థుల చేత కూడా పాఠశాలలను దత్తత తీసుకొని ఈ అనఘాష్టమి వ్రతాన్ని వాళ్ళతో చేయించడం వల్ల చాలామందికి కూడా బై బర్త్ కంటే గుడ్డిగా ఉన్నా కూడా ఆ అంధత్వం వాళ్ళకి వెళ్ళిపోయింది. ఇలాంటి అద్భుతమైనటువంటి ఎన్టీపీసీ మేడిపల్లి సెంటర్లోని విశ్వభారతి స్కూల్లో సోమవారం శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు పాఠశాల విద్యార్థులు గోపిక, చిన్ని కృష్ణుని వేషధారణతో చిన్ని స్టెప్పులు వేస్తూ అందరినీ అలరించారు. పాఠశాల ఆవరణలో ఉట్టికొట్టే కార్యక్రమంలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో విశ్వభారతి స్కూల్ డైరెక్టర్ బందరపు యాదగిరి గౌడ్, ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. కృష్ణాష్టమి పండుగను పురస్కరించుకుని సోమవారం కృష్ణానగర్ మాతృమందిర్ సరస్వతి శిశు మందిరంలో కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు పాఠశాల ప్రాంగణంలో చిన్నారులు శ్రీకృష్ణుడు, గోపికల వేషధారణలో అలరించారు. ఈ కార్యక్రమానికి రామగుండం బీజేపీ నాయకులు కందుల సంధ్యారాణి ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. శ్రీకృష్ణుని లీలలకు సంబంధించిన పలు రకాల పాటలు, పద్యాలు చిన్నారులు పాడారు. విద్యార్థులు ఉట్టికొట్టే కార్యక్రమంలో కందుల సంధ్యారాణి ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కృష్ణాష్టమి వేడుక చాలా విశిష్టమైన చరిత్ర గలదని, శ్రీకృష్ణుని తల్లి ప్రేమకు నిర్వచనంగా, ప్రేమ ఆప్యాయతకు ప్రతిబింబమని అన్నారు. శ్రీకృష్ణుని చిలిపి చేష్టలు ఆలోచింపచేస్తాయని, ఆనందాన్ని వెదజల్లుతాయని, శ్రీకృష్ణ జన్మ వృత్తాంతం చాలా కీలకమైన ఘట్టమని వివరించారు. ధర్మ పోరాటానికి శ్రీకృష్ణుడు చేసిన కృషి నేటికి నిదర్శనమని తెలియజేశారు. శ్రీకృష్ణుడి యొక్క జననం సమస్త మానవాళికి గొప్ప సందేశం. వారు చూపించినటువంటి మార్గంలో సమస్త లోకం కూడా ముందుకు నడుస్తూ ఉన్నది. ముఖ్యంగా హిందువులుగా మనం గర్వపడాలి. భగవద్గీతని పిల్లలకి పఠించడం, అలాగే గోమాతని రక్షించుకోవడం తప్పకుండా ఈ శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా అందరం కూడా మరి ప్రతిభ పూనాల్సినటువంటి అవసరం ఉన్నదని భావిస్తూ, ఈ మాతృమందిర్ స్కూల్ గురించి చెప్పాలంటే ఏ అకేషన్ ఉన్నా హిందూ సంస్కృతి సాంప్రదాయాలు పండగల పట్ల ఏ చిన్న పండగ ఉన్నా తప్పకుండా పిల్లలందరినీ కూడా అందులో భాగస్వాములు చేయడం, ముఖ్యంగా పూర్తిగా ఏ కార్యక్రమం తీసుకున్నా కూడా మాతృమందిరికి గొప్ప వెన్నెముకలాగా పేరెంట్స్ అందరూ కూడా పూర్తిగా కోఆపరేషన్ చేసి ఏ కార్యక్రమం తీసుకున్నా ముందుండి ఇది సక్సెస్ చేయడం లోపల పేరెంట్స్ అంతా కూడా ముందుకు వస్తూ ఉంటారు. ఇది గొప్ప విషయంగా మేము భావిస్తూ ఉన్నాము. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులతో పాటుగా విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొక్కసారి. ధర్మ పరిపాలన కోసం శ్రీకృష్ణుడు పాండవుల పక్షాన నిలిచిన మాదిరిగా రామగుండం అభివృద్ధికి ప్రజలంతా తనకు అండగా నిలవాలన్న రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్. కార్మికుల హక్కులు, సంక్షేమం, సింగరేణి భవిష్యత్తు కోసం కాంగ్రెస్ పార్టీ ఐఎన్టీయూసీ కృషి చేస్తుంది. ఐఎన్టీయూసీ సెంట్రల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ధర్మపురి వెల్లడి. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం 2 ఇంగ్లాండ్ గని మేనేజర్కు సంతకాలతో కూడిన వినతి పత్రం అందించిన సిఐటియు. శ్రీ మురళీకృష్ణ ఆలయంలో జరిగిన శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో పాల్గొన్న రామగుండం ఎమ్మెల్యే సతీమణి మనాలి ఠాకూర్. పాటకు పుట్టినరోజు మధుప్రియ గానం ప్రియం మధురం. ఆడపిల్ల పిల్లనమ్మ నేను ఆడపిల్లనమ్మ అనే పాడిన పాటతో ప్రఖ్యాతి గడించి తెలుగు ప్రజల గుండెల్లో పదికంగా స్థానం పొందిన ప్రముఖ గాయని. గోదావరిఖని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్.
ఇవి ఇప్పటివరకున్న సిటీ న్యూస్. నమస్తే.